ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వైశాఖ శుద్ధ అష్టమి శుక్రవారం. ఈరోజు అపరాజితాదేవిని పూజిస్తారు. అపరాజితాదేవి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ అష్టమి, రాత్రి 11:45 వరకు. నక్షత్రం పుష్యమి, రాత్రి 12:29 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే రుణ రోగ శత్రు బాధల నుంచి ఉపశమనం లభించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నేర్పుతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. అనేక విషయాలలో మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి గుర్తింపు గురించి లేదా గుర్తింపు పొందటం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవానుగ్రహం కోసం మీరు ఎక్కువగా దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు ఈరోజు అపరాజితాదేవిని పూజించటము, అలాగే అమ్మవారి స్తోత్రం పఠించటం వలన మీకు కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలతతో పాటు ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వృత్తిలో గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు మధ్యవర్తిత్వం లాంటివి చేయటం వలన ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు శుక్రవారం అష్టమి సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చదవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు వీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలతో పాటు కుటుంబ సమస్యలు అధికంగా ఉండటం అనేది వీరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఆర్థికంగా ప్రయోజనం కలగడానికి వీరు ఇంకా ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది కనబడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు మీరు పూర్వం నుండి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వృత్తిలో గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు అపరాజితాదేవిని స్మరించుకోవటం, అమ్మవారిని దర్శించుకోవటం, అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించటం లేదు. ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనేక విషయాల్లో శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ మార్పులు చేర్పుల వలన మీకు నెమ్మదిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించడం వలన స్థిరాస్తుల విషయాల్లో సానుకూలమైన అభిప్రాయాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశపూరిత నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన రుణాల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీ ఆర్థిక లావాదేవీల గురించి గోప్యత పాటించాలి. నేర్పుతో ఓర్పుతో సహనంతో మీ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారాలు వీటిల్లో మాత్రం మీకు ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ ఆలోచన అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం కానీ లేదా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరుస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరక బడలిక అధికంగా ఉంటుంది. అనుకుంటున్న పనులన్నీ కూడా వాయిదా పట్టడం కానీ లేదా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశిస్తున్నట్టుగా ఆర్థిక పురోగతి లభించకపోవటం లేదా అందులో కూడా ఆలస్యం అనేది కలగటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలను అధిగమించేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కన్యారాశి వారు ఈరోజు అష్టమితో కూడిన శుక్రవారం సందర్భంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. మీ పాత బకాయిలు రుణాలు తీర్చే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. స్నేహితులు మీకు సమయానుకూలంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవానుగ్రహం వలన పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారుల ప్రశంసలు లభించటం, దీంతో పాటుగా మీకు నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారి కుటుంబము, దీంతో పాటుగా కుటుంబానికి సంబంధించిన అనేక పనులు వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా మీకు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తుంటే ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు మీకు గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు.
ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి అధికార యోగం గోచరిస్తోంది. ఆవేశపూరిత నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు అష్టమితో కూడిన శుక్రవారం సందర్భంగా కనకధారా స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మంచి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. అధికార యోగం ఉండటం, అధికారుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే భాగస్వామ్యంలో ఉన్న వారు మాత్రం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా ప్రయోజనం అనేది గోచరించటం లేదు. మీ జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు అష్టమితో కూడిన శుక్రవారం సందర్భంగా మంగళ గౌరీ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు గోచరించడం లేదు. అనేక విషయాలలో శుభ ఫలితాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఆశించిన విధంగా ఫలితాలు లభించడం వలన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు స్థిరాస్తుల విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టడం, స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు అపరాజిత స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. దీనివలన ధర నష్టం కలిగే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. భూ సంబంధిత వ్యవహారాలలో మాత్రం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటి గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి అధిక శ్రమకి మాత్రం మీరు గురవుతూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు అష్టమితో కూడిన శుక్రవారం సందర్భంగా పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. ప్రయాణాల వలన శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి విద్య గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వస్తు వాహనాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు గోచరించడం లేదు. మీనరాశికి చెందిన వారు ఈరోజు అష్టమితో కూడిన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అష్టమితో కూడిన శుక్రవారం సందర్భంగా అపరాజితాదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు
శుభమస్తు. ఈరోజు శుక్రవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి అపరాజితాదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి దేవి అని అర్థం. కాబట్టి ఈరోజు గృహంలో రాజరాజేశ్వరి దేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, రాజరాజేశ్వరి అమ్మవారిని రకరకాల పుష్పాలతో పూజించటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకున్నా కూడా రాజరాజేశ్వరి దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అపరాజితాదేవి స్వరూపమైనటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా అపరాజితాదేవి అనుగ్రహం కలిగి శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. శ్రీరామ జయం. ఇంటికి మెట్లు ఒక హారం వంటివి. పుష్పమాలిక చిత్రపటానికి ఎంత అందాన్ని చేకూరుస్తుందో. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన అంతస్తులన్నింటినీ కూడా కలిపేటటువంటి సముదాయం మెట్లు. ఇంటికి మాలిక వలె, హారం వలె అలంకారంగా ఉండే ఈ మెట్లను ఎల్లప్పుడూ నిర్మించే సమయంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, మెట్ల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. 7, 9, 11, 13, 15 ఈ సంఖ్యలో ఉండాలి. ఏ అంతస్తుకు ఆ అంతస్తు విడివిడిగా ఈ మెట్లను బేసి సంఖ్యలో జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ని అంతస్తులకు మెట్లు ఒకే సంఖ్యలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మెట్లు కూడా దక్షిణం వైపున ప్రారంభమై ఉత్తరం వైపున చేరే విధంగా ఆ అంతస్తులోనికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సామాన్యంగా ఈ మెట్లని నిర్మించే సమయంలో మొట్టమొదటి ప్రాధాన్యత నైరుతి భాగానికే అంటుంది శాస్త్రం. ముందుగా నైరుతి లేదా ఆగ్నేయం లేదా దక్షిణం, ఆ చివరన వాయవ్యం, అందులోనూ ఉత్తర వాయవ్యం. ఈశాన్యం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లను నిర్మించుకొనరాదు. అవకాశం ఉన్న ఎడల వీలైనంత మట్టుకు పడమర వైపున, అందులోనూ నైరుతి పడమర వైపున మెట్ల నిర్మాణం యోగదాయకం. ఆ మెట్లు కూడా నిటారుగా ఒకే క్రమంలో మధ్యలో ఒక్కసారి ఆగి మళ్ళీ వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్క మలుపు తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చు. వృత్తాకారంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏక బిగిన ఒక్క ప్రమాణంలో మట్టుకు అలా ఏర్పాటు చేసుకొనకూడదు అని ప్రమాణం ఉంది. 8వ మెట్టు దగ్గర ఆగడం, 7వ మెట్లు 2వ భాగంలో పరిపూర్ణం చేసుకోవడం, ఇలా ఒక్క వరుస మధ్యలో ఆగి మలుపు తీసుకోవడం ఎలాంటిది అంటే, పద్యాల నడకలో ఛందో నియమంగా మనం పాటించే 10వ అక్షరమో 11వ అక్షరమో అదే మళ్ళీ వస్తుందో అలాంటి నియమం అన్నమాట. ఈ క్రమంలో మెట్లని సామాన్యంగా 3 అడుగులు, 5 అడుగులు, 7 అడుగులు ఇలా బేసి సంఖ్యలోనే ఆ మెట్టు సైజు ప్రమాణం కూడా ఉంటుంది. ఇరుకుగా 2 అడుగులు, 2.5 అడుగులు ఇలా ఇంటికి సంబంధించి మెట్ల నిర్మాణంలో కొరత చూపరాదు. ఇంటికంటే కూడా ఇంటి మెట్లు నిర్మించే సమయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. మెట్టుకి మధ్యన ఉండేటటువంటి ఆ అంతరాలను కూడా 7 అంగుళాలు, 9 అంగుళాలు బేసి సంఖ్యలోనే ఉన్నట్టయితే ఆ మెట్ల నిర్మాణం ఆరోగ్యదాయకం అంటుంది శాస్త్రం. మన ఆరోగ్యం అంతా ఆ ఇంటికి నిర్మించే మెట్ల వరస పైన నిర్మితమై ఉన్నది. మెట్లు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, మరి ఒకటి ఎక్కువ, మరి ఒకటి తక్కువ ఇలా ఉన్నట్టయితే నిత్యము మనం ఆ మెట్లను వినియోగించి పైకి కిందికి నడుస్తూ ఉంటాం. అందువలన మన మోకాళ్ళ లిగ్మెంట్స్ ఇబ్బంది పడడమో లేదా వెన్నుపూస పైన బరువు పడడమో అనారోగ్యం చేకూరడమో సంభవిస్తూ ఉంటుంది. ఇలాంటి నియమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మెట్లను నిర్మించే సమయంలో తగిన జాగ్రత్త స్వీకరించాలి.
వాయవ్యం వైపుగా ప్రారంభం చేసి నైరుతి వైపుగా ల్యాండ్ అయ్యే విధంగా మెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మొదటి ప్రమాణం. ఇంటికి వీధి తూర్పు వైపుగా ఉండి చాలా పొడవైనటువంటి వీధి ముఖద్వారం మనకు రహదారి బాగా లభించేదిగా ఉన్నట్లయితే తూర్పు మధ్య భాగంలో మెట్లు ఆరంభం చేసి ఆగ్నేయం వైపుగా ల్యాండ్ ఒక్క ఆపడం మెలిక తీసుకొని ఆ మెలిక నుంచి దిగువ 8 మెట్లు పైన 7 మెట్లు, అప్పుడు మళ్ళీ మనం ఆ ఉత్తరం వైపుగా మారినట్లుగా ఆ ఇంటి మొదటి అంతస్తులోనికి చేరుతాం. దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి చేరే విధంగా మెట్ల నిర్మాణం ఉంటే ఆ నిర్మాణం కారణంగా ఆ ఇంటికి ధన కనక వస్తు వాహనాదులు ఎల్లప్పుడూ సమకూరుతాయి. అలాగే ఆ మెట్ల క్రింద మెట్ల మధ్యన స్నాన గదులను లేదా ఇతరంగా వినియోగించేటటువంటి గదులను నిర్మించుకొనకూడదు. తప్పనిసరి పరిస్థితి అయితే స్థలం వృధా అవుతుంది అనుకుంటే చిన్న చిన్న నిరుపయోగకరంగా ఉండే వస్తువులను వినియోగించుకోవడం కోసం కాకుండా పిల్లలు కూర్చొని ఏదైనా చదువుకోవడానికో మాట్లాడడానికో కబుర్లు చెప్పుకోవడానికో 4 మొక్కలను పెంపడానికో అన్నట్లుగా ఆ మలుపులో ఉండేటటువంటి ఆ స్థలాన్ని వినియోగించుకున్నట్లయితే ఆ ఇంటికి లక్ష్మీప్రదం అంటుంది వాస్తుశాస్త్రం. ఇల్లు ఆహ్లాదకరంగా ఉండాలి. ఇంటిలో నిర్మించేటటువంటి మెట్లు మరింత ఆరోగ్యదాయకంగా ఉండాలి. మెట్లను నిర్మించడంలో తగిన జాగ్రత్తలు పాటిద్దాం. ఇంటిని లక్ష్మీప్రదంగా మార్చుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.